లెట్స్ వెల్కమ్ లంబసింగి టీమ్. ఫస్ట్లీ అయితే మీకు కంగ్రాచులేషన్స్, లంబసింగి రాబోతుంది అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. సరే, నాకు లంబసింగి గురించి చెప్పండి. అసలు మూవీ ఎప్పుడో స్టార్ట్ అయింది. నాకు కళ్యాణ్ గారు చెప్పినప్పుడు అప్పటికి బంగారాజ్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. అప్పటికే నేను ఈ దివితో నేను ఒక మూవీ చేశాను అది ఇది అని చెప్పారు. సో అప్పుడు ఆల్మోస్ట్ 2 years అయింది. ఆ సాంగ్ రిలీజ్ కూడా 2 years అయింది. సో ఎందుకు ఇంత లేట్? మామూలు ఇల్లు కట్టాలని 2-3 నెలలు 6 నెలలు, తాజ్ మహల్ కట్టాలి 2 నెలలు పడుతుంది చెప్పండి. బేసిక్లీ మా మూవీ షూట్ అయిపోయిన తర్వాత బంగారా షూట్ అప్పుడు స్టార్ట్ అయ్యి మూవీ షూట్ అయిపోయి అది కూడా రిలీజ్ అయిపోయింది. సో మా మూవీ అయ్యి 3 years అవుతుంది ఇప్పటికి. సో ఎందుకు అంత లేట్ ఎందుకు అయిందో తెలియదు, కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. బట్ ఇప్పుడు టైం వచ్చింది, ఇట్ ఈస్ రిలీజింగ్ నౌ. సో ఏంటంటే మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం ఇప్పుడు మా దావత్ లో. ఫస్ట్ రౌండ్ ఏంటంటే అట్లుంటది మనతోటి అని. సో మేము అడిగే క్వశ్చన్స్ కి మీరు అట్లుంటది అన్నట్టు ఆన్సర్ చెప్పేయాలన్నమాట. ఓకే. సో చెప్పండి, దివి గురించి చెప్పండి. ఈ మూవీలో దివి హీరోయిన్ అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? 40 days మేము షూట్ చేసాం లంబసింగిలో. నా కాస్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. కళ్యాణ్ ఫోన్ చేశారు. ఐ వాజ్ థింకింగ్ దట్ నేను ఏదన్నా రోల్ కోసం, బికాస్ హీఈస్ అ బిగ్ డైరెక్టర్, ఏదో రోల్ కోసం చేస్తుంటారు, ఈసారి గ్యారంటీ కొట్టే రోల్ అని చెప్పేసి వెళ్ళగానే స్టోరీ చెప్పారు. భరత్ నేను హీరోగా లాంచ్ చేస్తున్నాను అన్నారు. ఐ వాజ్ రియలీ టియరింగ్ అన్నమాట. ఈ స్టోరీ విన్న తర్వాత దీంట్లో మనం చేయాలి, దీంట్లో మనం లాంచ్ అవ్వాలి అని ఏమనిపించే అంత ఏముంది స్టోరీలో? మమ్మల్ని ఆఫీస్కి పిలిచినప్పుడు కళ్యాణ్ గారు ఫోన్ చేసి he didn't tell anything, ఏం చెప్పాల, ఆఫీస్కి పిలిచి స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పండి నవీన్ గారు అని మా డైరెక్టర్తో చెప్పించారు. స్టోరీ విన్నాను నేను, తిని కూడా అలాగే జరిగింది. స్టోరీ విన్నాను, వినిన తర్వాత దీనికి నువ్వు హీరోయిన్ అన్నారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ వినిన తర్వాత నో చెప్పడానికి స్టోరీలో ఏం లేదు. స్టోరీ ఈజ్ బ్రిలియంట్, సూపర్ స్టోరీ, అద్భుతంగా రాశారు. అండ్ దాంట్లో నన్ను లీడ్గా అనుకోవడమే వీఆర్ సో లక్కీ కదా. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇలాంటి ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడైతే అందుకే కదా వచ్చింది, నేను హీరోయిన్ అవ్వాలి, నేను ఇది అవ్వాలి, నా గోలే అది, నా ప్యాషనే అది. ఐ బీన్ వర్కింగ్ ఫర్ దట్. దాని గురించి నేను కాలేజ్లో ఉన్నప్పుడు మోడలింగ్ చేస్తూ ఆడిషన్ ఇస్తూ ఒక 150 ఆడిషన్స్లో రిజెక్ట్ అయ్యి ఇంటికి వెళ్ళి ఆ పెయిన్ ఉంటుంది. అలా సడన్గా ఒకళ్ళు ఫోన్ చేసి నువ్వు లీడ్ ఈ సినిమాకి అంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. నేను చెయ్యను, చేస్తాను, ఇది ఆప్షనే కాదు అసలు. ఐ వాంట్ టు డూ ఇట్ వాజ్ ఓన్లీ థాట్. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ వెన్ నాకు కాల్ చేసినప్పుడు. అండ్ 40 minutes నరేషన్ అద్భుతంగా ఉంది. నో చెప్పడానికి ఛాన్సే లేదు. ఇట్ వాజ్ సో నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే లంబసింగి టైటిల్ కి కింద ప్యూర్ లవ్ స్టోరీ అని ఉంది. సో మీ లైఫ్ లో ప్యూర్ లవ్ స్టోరీ ఏంటి? అంటే సినిమాలో కాకుండా బయట రియల్ లైఫ్ లో అంత ప్యూర్ లవ్ స్టోరీ ఏంటి? ఐ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్. నేను చదువుతున్నప్పుడు, నేను కాలేజ్లో మేమిద్దరం, అంటే నేను మోడలింగ్ ట్రై చేస్తూ ఆడిషన్స్ ఇస్తూ ఆ టైంలోనే, దానికన్నా ముందు జస్ట్ నేను ఫిలిమ్స్కి వస్తాను అని అయితే అనుకోలేదు ఎప్పుడు. నేను ర్యాంప్ వాక్స్ ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. నేను ఇంట్లో బాత్రూంలో ఇంట్లో ట్రై చేస్తూ ఉండేదాన్ని. కాలేజ్ బాత్రూమ్స్ కొంచెం పెద్దగా పొడుగ్గా ఉంటాయి కదా. ఇట్ ఈస్ వెరీ నైస్. కొంచెం సీరియస్ గా మాట్లాడుతున్నా. ఓకే, నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకే సీరియస్ గా మాట్లాడుతున్నా. సో ఆ టైంలో వెన్ యూ హ్యావ్ యువర్ ప్యాషన్, దాని తర్వాత మేము వీ ఫెల్ ఇన్ లవ్, వీ వర్ ఇన్ అ రిలేషన్షిప్, చాలా స్ట్రాంగ్ లవ్, ఒక 5 years అలాగా. త్రూ అవుట్ ద థింగ్ అప్పటి వరకు నడిచిన లవ్ స్టోరీ. వాళ్ళ తమ్ముడు నా ముందు చనిపోయాడు, మా కళ్ళ ముందు. అంటే వి థాట్ ఆఫ్ మ్యారింగ్, మేమిద్దరం పెళ్లి చేసుకునేదాకా అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్, ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకున్నారు. వాళ్ళ తమ్ముడు అనుకోకుండా చనిపోయాడు. సో మొత్తం ట్విస్ట్ అయిపోయింది లైఫ్. ఎలా ట్విస్ట్ అయిపోయిందంటే ప్రాక్టికల్గా తను హైదరాబాద్కి రావడం కుదరదు, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. తను ప్రాక్టికల్గా ఈ అమ్మాయికి పల్లెటూరు తీసుకొచ్చి బంధించేసినట్టు అవుతుందేమో అని ఎప్పటికప్పుడు నీకు ఇక్కడ సెట్ కాదు, నీకు ఇక్కడ సెట్ కాదు, నీకు ఇక్కడ సెట్ కాదు అని నన్ను మెంటలీ చెప్తుండేవాడు. నన్ను సీరియస్గా ఎప్పుడైనా నువ్వు రా, నువ్వు వచ్చేయి అంటే నేను వెళ్ళిపోతాను అన్నీ వదిలేసి. తను ఎప్పుడు నన్ను అడగలేదు సీరియస్గా నువ్వు రా అన్ని వదిలేసి అని. అలాంటిది నువ్వు సినిమాలో అంటే
పక్కకి అంటే యూనో డైరెక్ట్ ఆన్ పాయింట్ కాకుండా నువ్వు సినిమాలు చేయొద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు, నీకు ఇక్కడ సెట్ అవ్వదు, నువ్వు కావాలి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నువ్వు వచ్చేయి అంటే ఇంత సిన్సియర్గా ఐ లవ్డ్ హిమ్. ఐ కుడ్ హ్యావ్ గాన్. మరి మీరు అడగొచ్చు కదా, అంటే నేను అన్ని వదిలేసి వచ్చేస్తాను నీకు. అది తనకు కూడా తెలుసు, బట్ తను అందుకే అడగలేదు. తను ఏమనుకున్నాడంటే ఈ అమ్మాయిని అంటే చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే పెరిగాం కదా, హైదరాబాద్లో పెరిగి ఒక పల్లెటూరులో బతకడం ఆ అమ్మాయి వల్ల కాదు. హీ థాట్ ఆఫ్ మీ ఫర్ మీ ఓన్లీ. నా గురించే ఆలోచించి తను అలా చెప్పాడు, తను నన్ను అలా ప్రిపేర్ చేశాడు, నేను అలా ప్రిపేర్ అయ్యా. ఇద్దరం ఇంకా ఓకే ఇది ఇలా వర్కౌట్ అవ్వట్లేదు, నన్ను తను హర్ట్ చేసుకుంటామనే ఒక ఫీలింగ్లో మేము వి బ్రోక్. బట్ ఐఎమ్ సో హ్యాపీ, తన లైఫ్ చాలా బాగుంది. హీఈస్ మ్యారీడ్, హీ హాస్ కిడ్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఒక ప్యూర్ లవ్, దట్ ఈస్ అ ప్యూర్ లవ్ ఐ హ్యావ్. ఇప్పుడు లంబసింగి చేసేటప్పుడు దిస్ ఇస్ ఆల్సో ఏ ప్యూర్ లవ్ స్టోరీ కదా, ఎప్పుడైనా అతను గుర్తు రావడం అలా ఏమైనా జరిగిందా? తను ఎప్పుడు గుర్తొస్తాడు నాకు. అంటే ఒక ఏదైనా షార్ట్ చేసేటప్పుడు, ఏదైనా సీన్ చేసేటప్పుడు సడన్ గా గుర్తొచ్చి ఏడ్ చేయడం అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు, నాకు ఎప్పుడు హీస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్, మై బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఆల్వేస్. సో తను ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నా అలాంటి అబ్బాయి నీకు దొరకడు, నువ్వు కొబ్బరికాయ కొట్టేస్తావు అని. నేను ఆ తర్వాత ఎంతో మంది అబ్బాయిని చూశాను. ఐ థింక్ ఒకరితో కనెక్ట్ అయిన తర్వాత ఎంతమంది వచ్చినా కూడా అంత బాండ్ అవ్వదు. నాకు 1,100 సార్లు అనిపించుంటుంది, అరే నీకు నిజంగానే కొబ్బరికాయ కొట్టేయచ్చురా నన్ను, యు ఆర్ సో పేషెంట్, ఇంత రిలేషన్షిప్లో ఇంత ప్యూర్గా, నేను ఇంతలాగా సిన్సియర్గా లవ్ చేస్తున్నా అంటే అతను ఎంత బాగా చూసుకొని ఉంటాడు నన్ను. హీ ఈస్ ద బెస్ట్, ఫెంటాస్టిక్. సో ఇంకా ఫ్యూచర్ లో మరి వేరే వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఇంకా ఆయన మీద ఉన్న ఫీలింగ్స్ అలానే ఉంచి? అలా అని కాదు, నాకు తెలిసి ఒకరిని ప్రేమించినప్పుడు ఎప్పుడు ఫీలింగ్స్ పోవు. ఇట్ ఈస్ లవ్ నో. సో నాకు ఇప్పుడు లేదు, అతను ఎవరో నేనెవరో అలా కాదు. అబ్బాయిలైనా కూడా నాకు తెలిసి 10 years బ్యాక్ ఇష్టపడున్నా కూడా 10 years తర్వాత అన్నా వాళ్ళు హ్యాపీగా ఉండాలని అనుకుంటాం తప్ప మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది, ఈ బాగున్నప్పుడు అన్ని బాగుంటాయి, బాగాలేనప్పుడు అన్ని బాగుండకుండా ఉండకూడదు. సో యూనో ఎన్ని గొడవలైనా ఏదైనా యూ షుడ్ ఆల్వేస్ బి థింకింగ్ పాజిటివ్. సో మరి మీ ప్యూర్ లవ్ స్టోరీ ఏంటి? నాకు మైండ్లో లంబసింగి నా క్యారెక్టర్ దివి తప్పితే నాకేం లేదు. నాకు దివితో అంత కాన్వర్జేషన్ లేదు. ఇందాక దివి నుంచి అదంతా చెప్తుంటే ఐ వాజ్ రియల్లీ మెల్టెడ్ ఇన్ సైడ్. ఓహో ఎంత ఉందా మైండ్లో తినకి. ఓకే, ఎందుకంటే యూ హ్యావ్ టు యాక్ట్, యూ హ్యావ్ టు మీట్ మెనీ పీపుల్, మళ్ళీ కెరీర్ ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలి, ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందో తెలుసుకో. సో ఇది విన్న తర్వాత దిస్ రియల్లీ ఎంపతి సైడ్లో ఐ రియలీ ఫెల్ట్ ఓ మై గాడ్ అన్నట్టు. సరే, మీకైతే రియల్ ప్యూర్ లవ్ స్టోరీస్ ఏం లేవా? ఏం లేవు. లేవా? వీరబాబు ఎవరైనా ప్రపోజ్ చేశారా? వీరబాబు హరితాన్ లవ్ చేయడం ఒకటే నాకు గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. అది మూవీలో. రియల్ లైఫ్ లో? రియల్ లైఫ్ లో దెర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్. ఓకే, మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటిది? ప్రపోజల్ నాకు ఎప్పుడు ఉండేది, ఎవరైనా నాకు లెటర్ రాసిస్తే చాలా బాగుంటుందని. లవ్ లెటర్. ఇప్పుడు అన్ని మెయిల్స్ మెసేజెస్ అన్ని ఫోన్ లో ఈజీగా ఏం కష్టపడకుండా అయిపోతుంది. ఎవడైనా నిజంగా పెన్ను పేపర్ పెట్టి కొంచెం కష్టపడి ఓ కవితో నాకు నువ్వంటే ఇష్టమనో లేకపోతే ఇంకేదన్నా యాడ్ చేసి రాసిస్తారేమో అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అలా ఎవ్వరు. ఈ సినిమాలో చాలా ప్రపోజల్స్ వచ్చాయంట కదా మీకు? ఈ సినిమాలో ఒకడు బాగా వెంటపడ్డాడు, సినిమా అంతా లాస్ట్ దాకా వెంటపడ్డాడు. లాస్ట్ కి ప్రేమ గెలిచిందా? ప్రేమ ఇప్పుడు గెలుస్తుంది కదా. ఓకే, మీకు గుర్తుందా ఈ మూవీలో ఎన్నిసార్లు ప్రపోజ్ చేసి ఉంటారు? మల్టిపుల్ టైమ్స్, చాలా సార్లు ప్రపోజ్ చేశాను. ఫస్ట్ థింగ్ విత్ దివి ఐ వాజ్ రియలీ నర్వస్, ఎందుకంటే తను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. సమ్ 30-40 ఫ్రెండ్స్, మా కాలేజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతుండేవారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత సడన్ గా కలవడం స్టార్ట్ చేశారు. దివిని పరిచయం చేస్తారా? అది 2-3 months వరకు నాకు చెప్పలేదు. ఓకే, ఇదేంటి వీళ్ళు సడన్ గా కలవడానికి వస్తున్నారు, పార్టీ అంటున్నారు అంటే ఐఎమ్ అనేబుల్ టు ఇమాజిన్ దట్. తర్వాత 2 months తర్వాత మామ మీది ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, అది ఒకసారి అంటే ఏం చెప్పండి అంటే దివిని ఒకసారి కలవాలి మా. కల్పించారా మరి? మాకు తెలియదు ఇప్పటి వరకు. దీస్ థింగ్స్ హ్యాపెన్ మెనీ టైమ్స్. మరి కల్పించారా మీ ఫ్రెండ్స్ ని ఎప్పుడైనా? కుదరలేదు యాక్చువల్లీ, తన స్కెడ్యూల్ అంటే ఇప్పుడు అంతా అవుతుంది కదా, తర్వాత ఐ విల్ ట్రై టు డూ దట్. తన స్కెడ్యూల్ చూసుకొని డెఫినెట్లీ అది బెస్ట్. అంతకు ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు ఒక పెద్ద ఒక హీరోయిన్ అయ్యి ఒక మూవీకి యు ఆర్ ద లీడ్ అనే వరకు హౌ ఇస్ యువర్ జర్నీ?
సో మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయడం ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వడం, పేరెంట్స్ అందరికీ ఫ్రీడమ్ ఇస్తే పిల్లలకి ఫస్ట్, పేరెంట్స్ ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు ఫస్ట్ తప్పు చేయరు. వాళ్ళు అర్థం చేసుకొని ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇస్తారో మనం ఫస్ట్ చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తాము. మా మమ్మీ డాడీ అక్కడ ఉన్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు, దే గివింగ్ మీ ఫ్రీడమ్, ఇంకేం కావాలి లైఫ్లో. అండ్ దాని తర్వాత పేరెంట్సే ఏం అనట్లేదు, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ లైఫ్ మనకి నచ్చినట్టు మనం ఉండాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే రిగ్రెట్ ఉండకూడదు. సో నాకు తెలిసి నేను ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ఆపర్చునిటీ, ప్రతి సినిమా నేను రిగ్రెట్ లేకుండా చేశాను. సో ఎనీథింగ్ దట్ ఐ హెవ్ డన్, చాలా సినిమాల్లో నా రిజెక్షన్స్ వచ్చినాయి. ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళాను, ఎన్ని ఆఫీస్లకు వెళ్ళాను, సిన్సియర్గా ఆడిషన్స్ ఇచ్చి సిన్సియర్గా ఏడుపు సీన్లు ఉంటే ఏడుపు సీన్లు, ఏ సీన్ అయితే ఆ సీన్, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ రాదు, సెలెక్టెడ్ అనే ఒక కాల్ రాదు, ఏం చేయాలి తెలీదు, ఓలాలకి ఆటోలకి డబ్బులు అయిపోతున్నాయి, ర్యాపిడోలకి డబ్బులు అయిపోతున్నాయి, చేతిలో డబ్బులు ఉండవు, పార్టీస్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ డబ్బులు పెడతారు మన పైన. అదంతా క్రాస్ అవుతూ ఇక్కడ దాకా వచ్చాను. ఎవ్రీ మూవీ ఫర్ మీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చేసిన ప్రతి మూవీ, మహేష్ బాబు గారితో మూవీ ఇట్ వాస్ మై స్టార్ట్. ఇట్ ఈస్ దాంట్లో మంచి రోల్, ఇంకా అందులో చాలా సీన్స్ కట్ అయిపోయినాయి అప్పుడు. బట్ నేను చేసిన ప్రతి సినిమా నాకు ప్లస్సే, నేను చేసిన బిగ్ బాస్ కూడా నాకు ప్లస్సే, దానివల్లే నాకు విజిబిలిటీ వచ్చింది. అండ్ లంబసింగి ఈజ్ సంథింగ్ వెరీ రిలేటెడ్ టు మై హార్ట్. అంటే ఇట్ ఈస్ ఇన్ మై హార్ట్. ఇది నా ఫస్ట్ సినిమా యాజ్ అ లీడ్. నేను ఏదైతే ఇన్ని ఆడిషన్స్ రిజెక్ట్ అయ్యి ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చాను, దిస్ ఇస్ లైక్ అ ఫ్లేవర్. నీకు ఇది ఓకే, నీకు ఇది ఛాన్స్, దిస్ ఇస్ మై ఆపర్చునిటీ. యా. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు డబ్బులు లేవు, నేను ఎక్కడికైనా వెళ్దాము అని అంటే చాలా రిజెక్షన్స్ ఇవ్వనంటే, హౌ డిడ్ యూ ఓవర్కమ్? అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఏడుపు వస్తూ ఉంటది. ఎప్పుడైనా మీరు ఒక్కళ్ళు కూర్చొని ఏడ్చారా? చాలా సార్లు ఏడ్చాను. ఇంట్లో ఫ్యామిలీకి కూడా చెప్పలేం కదా. ఇప్పుడు ఆడిషన్ కి వెళ్తున్నామని అంటే వచ్చిన తర్వాత కాల్ చేస్తా అన్నారంటే యూజువలీ అడుగుతారు కదా, ఏంటి ఓకే అయిందా అది ఇది అని. అంటే ఒక ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ నేను బాలేనా, నాలో ఏమైనా ఫాల్ట్ ఉందా, నా యాక్టింగ్ బాలేదా, నేను ఎందులో వీక్, ఓకే నేను నచ్చట్లేదా, ఇలా 100 ఆలోచనలు వస్తే. ఇప్పుడు మనం ఆడిషన్ ఇస్తే బాలేనప్పుడు షవర్ ఆన్ చేసుకొని ఇలా మోసుకొని ఎన్నోసార్లు ఏడ్చుంటాను నేను. మా పేరెంట్స్ బయట వినిపిస్తే వాళ్ళేమని అంటారు, అనుకుంటారు, తిడతారు రివర్స్లో, నీకు ఇవన్నీ ఎందుకు, నువ్వు పెళ్లి చేసుకో అని. నా రూమ్లో దిండు కప్పేసుకొని ఇలా ఫేస్ దాని లోపల కవర్ చేసుకొని చాలాసార్లు ఏడ్చుంటాను. నాకు గుర్తు తెచ్చుకుంటే కూడా నాకు ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. I cried so many times for all the rejections that I had. అన్ని రిజెక్షన్స్. నేను చదువుకుంటున్న టైంలో నేను ఆడిషన్స్ ఇస్తున్నా, ఇలా చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు పేరెంట్స్ అంటే ఏదో ఇచ్చేవాళ్ళు పాకెట్ మనీ, ఒక పాయింట్ తర్వాత ఆపేశారు. నా మోడలింగ్, నా ర్యాంప్ వాకే నా పాకెట్ మనీ, నా బట్టలు నేను కొనుక్కోవాలి, పార్లర్కి నేనే వెళ్ళాలి. అమ్మాయిలకు పార్లర్స్ ఇంపార్టెంట్ కదా. సో నా పార్లర్కి నేనే డబ్బులు పెట్టుకోవాలి, నేను సంపాదించుకోవాలి. మహా అయితే 1-2 వచ్చేవి ర్యాంప్, అది కూడా హార్డ్లీ 5,000 ఎంతో ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రాదు. అవి ఆటోలోకి వెళ్ళిపోతాయి, ర్యాపిడోలోకి వెళ్ళిపోతాయి. అండ్ డబ్బులు ఉండవు, ఎవరిని అడగలేము. సో చాలా కష్టం అది. ఎప్పుడైనా ఫేస్ మీద రిజెక్షన్స్ వచ్చాయా? లేదు అంటే ఈజీగా ఎలా చెప్తారంటే, నువ్వు చాలా హైట్ టాల్ గా ఉన్నావమ్మా, హీరో షార్ట్ అమ్మా, సెట్ అవ్వదు, నువ్వు కొంచెం సన్నగా అవ్వచ్చు కదా, నువ్వు కొంచెం లావ్ అవ్వచ్చు కదా. ఒకళ్ళు సన్నగా ఉన్నానని రిజెక్ట్ చేశారు, ఒకళ్ళు లావుగా ఉన్నానని రిజెక్ట్ చేశారు. సో ఇలాంటివి కూడా అవుతాయి. సన్నగా అవ్వమంటారు, సన్నగా అయితే రిజెక్ట్ చేస్తారు. మీరు దీని మీద ఏమంటారు? అంటే ఈ మూవీకి ఈ హీరోయిన్ అని వాళ్ళు లాక్ చేసి ఉంచుకుంటారు, కానీ అయినా ఆడిషన్స్ పెట్టి పిలిచి ఏదో ఊరికే టైం పాస్ చేస్తూ ఉంటారు. అక్కడ మన ఎమోషన్స్ అన్ని ఏంటంటే పిలవగానే వావ్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటే వెళ్ళిపోతాం. ఆల్రెడీ పెట్టుకొని కూడా ఎందుకు టైం పాస్ చేయటం, అలా ఎప్పుడైనా అనిపించిందా మీకు? రీసెంట్ గా ఒక సినిమాలో నేను సెలెక్ట్ అయి, రవితేజ గారి పక్కన నేనున్నాను, అందులో సార్ పక్కన లీడ్ లాగా. అండ్ ఆ సినిమాలో నేనున్నానని నాకు ఫైనల్ కాల్ కూడా వచ్చేసింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంతా అయిపోయింది డిస్కషన్, నువ్వు ఉన్నావు అని. ఇంకొక 5 daysలో షూట్ స్టార్ట్ అవ్వాలి. రాత్రికి రాత్రి ఆ అమ్మాయి మారిపోయింది. అండ్ ఫర్ మీ,
నేను సెలెక్ట్ అవ్వగానే నాకు తెలిసి నేను ఆడియో లాంచ్లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఒకే ఛాన్స్ కావాలని కోరుకున్నాను, నాకు ఇచ్చారు సార్ మీ పక్కన, ఇలా ఇవన్నీ రాసుకొని ఐ వాజ్ లైక్ వెరీ ఎమోషనల్ అబౌట్ ఇట్. మనకి ఎప్పుడైనా ఒక దాంట్లో హీరోయిన్ గా పెట్టి తీసేస్తే ముందే రిజెక్ట్ చేస్తే ఇంకా బెటర్. ఇప్పుడు సన్నగా ఇలా ముందే రిజెక్ట్ చేస్తే ఇంకా బెటర్, పెట్టి తీసేస్తే దట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్. ఇంటెలిజెంట్ పీపుల్ వర్డ్ వాడతారు, అమ్మా ప్యాషనేట్ గా చేయాలమ్మా అంటే, నువ్వు ముందే డబ్బులు అడగ మాకు అని చెప్పేస్తున్నాడు. ఇదో ఒకటి వాడతారు బాగా. సో ట్రాక్షన్ క్రియేట్ చేయడానికి ఫేక్ ఆడిషన్స్ చాలా ఉంటాయి. పలానా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అని చెప్పినప్పుడు, వెన్ యూ హ్యావ్ రైట్ చాయిస్ టు చూస్ రైట్ పీపుల్, వై ఆర్ యూ కండక్టింగ్ దీస్ ఆడిషన్స్? మీరు ఎప్పుడైనా ఫేక్ ఆడిషన్స్ కి వెళ్ళి? నేను ఆడిషన్స్ చాలా తక్కువ వెళ్ళాను, బట్ మా ఫ్రెండ్స్ చాలా మంది ఇది ఫేస్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎకనామికల్లీ స్ట్రాంగ్ కాకపోవచ్చు. నా లైఫ్లో అయిన ఎక్స్పీరియన్సెస్ కంటే నా ఫ్రెండ్స్లో అయిన ఎక్స్పీరియన్సెస్తో ఆ ఎంపతి వల్ల నేను నేర్చుకుని చాలా ఎక్కువ. ఈవెన్ దివి దగ్గర నుంచి చెప్తున్నప్పటి నుంచి ఐ డోంట్ నో దివి ఇంత పర్సనల్గా నాకు తెలియదు. సో ఇవన్నీ చెప్తుంటే ఓకే, దిస్ ఈస్ వాట్ హర్ టోన్ ఈస్, దిస్ ఈస్ వాట్ హర్ థాట్స్ ఆర్. ఒక పర్సన్ సైకాలజీ అనేది పుట్టుకతో రాదు. సో సొసైటీ విల్ క్రియేట్ అ సైకాలజీ, సొసైటీ విల్ క్రియేట్ అ పర్సనాలిటీ. సో ఎక్కువ రాంగ్ పీపుల్ మనకు తగులుతున్నారా, లేకపోతే రాంగ్ పీపుల్ ఉన్నప్పుడు మనం వెళ్తున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందరూ నాకు వీళ్ళ వల్ల యూజ్ ఏంటి అనే మనస్తత్వమే చాలా ఎక్కువ ఉంది. సో నౌ ఇట్ ఈస్ వెరీ లెస్ పీపుల్ ఆర్ దేర్. ట్రూ ఫ్రెండ్షిప్ అనేది నేను చాలా తక్కువ చూస్తూ ఉంటాను. వీడితో కలిస్తే నాకేంటి ఉపయోగం, ఈ అమ్మాయితో కలిస్తే నాకేంటి ఉపయోగం. సో ఆడిషన్స్ ఆల్సో ద సేమ్ థింగ్. యూట్యూబ్ వ్యూస్తో వేరే వాడిని క్రష్ చేసి ఆ వ్యూస్తో వచ్చే డబ్బులతో హౌ కెన్ యూ ఫీడ్ యువర్ సెల్ఫ్? దిస్ ఈస్ ఎ సెల్ఫ్ అబ్యూస్. అక్కడ నీ సెల్ఫ్ హానెస్టీ అన్నట్టు ఒకటి ఉంటుంది, ఎక్కడ ఉంది? సో అంటే మనం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏదైనా పక్కన వాళ్ళకి చెప్దామని అంటే మళ్ళీ అది ఎక్కడ లీక్ అయిపోద్దో, వేరే వాళ్ళకి తెలిసిపోద్దో అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఏదైనా మీలో మీరు మాట్లాడేసుకొని అబ్బా ఇది ఎవరికి చెప్పకూడదు అని ఎప్పుడు అలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే మనం చేసిన పనులు మన పక్కన వాళ్ళకి కూడా చెప్పకూడదు. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా, ఎంత సూపర్ ఫ్రెండ్ అయినా ఇది నేను ఫేస్ చేశాను. సో యువర్ సీక్రెట్స్ హ్యావ్ టు బి యువర్ సీక్రెట్స్. యువర్ సీక్రెట్స్ ఎంత ఫ్రెండ్ అనుకున్నా కూడా, ఎంత డీపెస్ట్ ఫ్రెండ్ ఎవరికైనా మీరు సరే నా బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే నా ఫ్రెండ్ అనుకుని ఏదైనా షేర్ చేస్తే వాళ్ళు ఏమైనా చీట్ చేస్తారా వేరే వాళ్ళకి చెప్పి? చాలాసార్లు జరిగింది నాకు. సో ఇట్ హ్యాపెన్ టు మీ. ఏదో ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. ఒక ఇన్సిడెంట్ ఏం లేదు. ఇప్పుడు బేసిక్లీ మన విషయాలు మనం ఇంకోళ్ళు చెప్పుకోవడమే తప్పు. సో మనకి నిజంగా నాకు అలా అనిపిస్తే మాత్రం నేను నా బుక్ లో రాసుకుంటాను. యు మేనిఫెస్ట్. I manifest, I write, I follow that, I really believe that. I read secret, I read books, I write poetry. నేను స్టోరీ రాస్తాను, పోయిటరీ రాస్తాను. నాకు రాయడం చాలా ఇష్టం. నేను ఐ ఫాలో యువర్ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోషూట్స్ కి, నీ చీర ఫోటోషూట్స్ కి నేను పెద్ద ఫ్యాన్. వావ్, థ్యాంక్ యూ. నా తెలుగులో లిరిక్స్ రాసి మరీ పెడతావు. అవి కవితలు నేనే రాస్తాను. మీరు రాసిన ఒక్క కవిత నాకు చెప్పండి. నీ కౌగిలిలో బందీనైపోయా, నా చిరునవ్వులో కొంత అక్కడే వదిలి వెళ్ళిపోయా. నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో కింద పోస్టుల కింద కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా నెగిటివ్ కమెంట్, బాగా హర్ట్ చేసిన కమెంట్ ఏదైనా ఉందా? నేను ఇన్స్టాగ్రామ్ కన్నా ముందు నేను ఒక సాంగ్ చేశాను, ఫోక్ సాంగ్ ఒకటి చేశాను. ఫోక్ సాంగ్ లో కమెంట్స్ అన్ని నెగిటివే, ఒక్క కమెంట్ కూడా పాజిటివ్ లేదు. సో అదే మనకి అప్పుడే కొత్త ఏంటి ఇది ఇలా ఉంది. అప్పుడే అనిపించింది దీనికి డాన్స్ రాదు, దీనికి ఇది రాదు, నువ్వేంటి ఇలా ఉన్నావు, నీ డాన్స్ ఏంటి ఇలా ఉంది, నీ చూపు ఏంటి ఇలా ఉంది, నీ బాడీ ఏంటి ఇలా ఉంది, వాట్ నాట్ అంటే అన్ని నెగిటివే. అప్పుడే కొత్త కాబట్టి కొంచెం హర్ట్ అయ్యాను, బాధేసింది. దాని తర్వాత నాకు తెలిసి నేను కమెంట్స్ పైన నిజంగా అంటే ఫోకస్ చేయడం అయితే మానేశాను. అండ్ సెకండ్ థింగ్, ఎవరైతే మన బెటర్మెంట్ చూసి కుళ్ళుకుంటున్నారో వాళ్ళకే అంత టైం ఉంటుంది కమెంట్స్ పెట్టడానికి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కమెంట్స్ చూసి నేనేమి అంత పట్టించుకోను ఇప్పుడు. సో పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఎలా వచ్చినా వెరీ నార్మల్. మరీ దరిద్రంగా వస్తే డిలీట్ చేస్తాను అంతే, తప్పితే ఏం ఉండదు ఇంకా. అండ్ ఈ ఫోటోషూట్స్ ఇవన్నీ చూసి మీ ఫ్యామిలీ, మమ్మీ కానీ డాడీ కానీ ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళు అసలు వెరీ ఫ్రెండ్లీ. మా పేరెంట్స్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. మా పేరెంట్స్ నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు. అండ్ దే నో నేను ఏదున్నా వాళ్ళకి చెప్పేస్తానని, నేను ఏదున్నా వాళ్ళకి చెప్పి చేస్తానని.
సో వాళ్ళకి అసలు నా పైన టెన్షన్ కానీ భయం కానీ ఏం లేదు. ఏం చెప్పాలన్నా చెప్పే అంత ఫ్రీడమ్ నాకు ఇచ్చారు మా పేరెంట్స్. అండ్ వాళ్ళు చాలా అండర్స్టాండింగ్ అని చెప్పారు కదా. అండ్ మీరు ఇందాక ఏం చెప్పారంటే షవర్ కింద ఏడ్ చేసేదాన్ని, అంటే అదేదో పేరెంట్స్ తో షేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అయ్యేది. లేదు, ఇప్పుడు మన కూతురు అంటే వాళ్ళ కూతుర్ని ఎంతమంది రిజెక్ట్ చేస్తున్నారు, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, ఫీల్ అవుతూ కూడా ఇంకా పనిచేస్తుందంటే ఎందుకు నీకు అని అంటారు. నీకెందుకు, మేము పెళ్లి సంబంధాలు చూస్తాము, చేసుకో హ్యాపీగా పెళ్లి, నీకేం అవసరం, ఇదే వాళ్ళ నోట్లోంచి వచ్చేసి. దే డోంట్ వాంట్ సీ మీ ఇన్ పెయిన్. ఒకవేళ అయితేకైతే వాళ్ళని నా ఎప్పుడు హ్యాపీగానే చూడాలి. నాకు అంతెందుకు, నాకు బాగాలేపోయినా మా పేరెంట్స్కి నేను మాక్సిమం చెప్పను, వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళు ఫీల్ అవుతారు అని. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది ఇండస్ట్రీలో, మనకు ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ చేస్తే ఇంకా వచ్చేవి కూడా అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అని ఒకటి ఉంటుంది. హౌ ఫార్ యూ బిలీవ్ దట్? ఐ డోంట్ బిలీవ్ దట్. ఎందుకంటే నేను ఇప్పుడు నేను కానిస్టేబుల్ రోల్ చేశాను, నెక్స్ట్ ఫిల్మ్లో నేను ఎస్ఐగా చేశాను. మా ఫ్రెండ్స్ దే ఆర్ కిడింగ్ మీ, అంటే నెక్స్ట్ సిఐ తర్వాత అంటే మీరు ఇంకా పోలీస్ దాంట్లోనే ఉన్నారు, కానిస్టేబుల్ చేశారు అందుకే పోలీస్ దాంట్లోనే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. క్యారెక్టర్ కంటే నేను ఫస్ట్ చూసేది ఏంటంటే స్టోరీ. నేను ఫస్ట్ లంబసింగి అనేది హార్ట్ఫుల్ గా ఎస్ దిస్ ఈస్ ద స్టోరీ వాట్ మై డెబ్యూ గోనా బి అని చెప్పి అనుకుంది. ఎందుకంటే నవీన్ సార్ నరేషన్ ఇచ్చిన, మై డైరెక్టర్ నవీన్ గాంధీ గారు నరేషన్ ఇచ్చినప్పుడు అక్కడ నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే ఏంటి నరేషన్ ఎంత బాగుంది ఏంటి అని చెప్పేసి, రోల్లో అంత ఈజీగా డైరెక్టర్ తీసుకెళ్తాడా అని చెప్పేసి. ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నేను వర్క్ విత్. అంతకంటే అందరూ నా ఫ్రెండ్సే కదా వర్క్ చేసింది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ రోల్ చేస్తే ఇలాంటి రోల్సే వస్తాయి అని ఇండస్ట్రీలో టాక్ అయితే అది ఉంది. ఒక గ్లామర్ క్యారెక్టర్ చేస్తే ఇంకా అన్ని గ్లామరస్ గానే ఇస్తారు, ఒక డి గ్రేడ్ ఫిల్మ్ చేశారనుకో ఇంకా అలాంటి రోల్సే వస్తూ ఉంటాయి. సో నో నథింగ్ లైక్ దాట్. మనం అన్ని చేయగలిగేలాగా మనం ఉండాలి. అండ్ అలాంటి ఆపర్చునిటీస్ అందరికి వస్తాయి, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అదే టైప్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకుంటే వాళ్ళకి అలాగే వస్తాయి. నాకు తెలిసి రకరకాల రోల్స్ అందరికీ వస్తాయి, చూస్ చేసుకోకపోవడం మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు గాడ్ ఫాదర్లో నేను ఇప్పుడు నువ్వు ఎలా చెప్పావు డీ గ్లామర్ అని చెప్పి, డీ గ్లామర్ రోల్. దాని తర్వాత ఇప్పుడున్న దాంట్లో ఒక డిఫరెంట్ విలేజ్ అమ్మాయి లాగా ఏటీఎం అని ఇంకోటి చేశాను, అందులో కూడా అలాగే. ఇప్పుడు నేను ఇంకో ఫిల్మ్ చేస్తున్నాను, ఐఎమ్ ప్లేయింగ్ అ జర్నలిస్ట్ దేర్. దాన్ని ఎలా రిజెక్ట్ చేస్తారు? ఇఫ్ సపోజ్ మీకు ఒక రోల్ నచ్చలేదు అనుకో, ఇప్పుడు నార్మల్ గా నో అది ఇది అని చెప్తే ఈ అమ్మాయికి యాటిట్యూడ్, ఈ అమ్మాయికి పొగరు, అది ఇది అని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా, స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు ఈజీగా. సో ఎలా రిజెక్ట్ చేస్తారు? నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తాను, సార్ ఈ క్యారెక్టర్ చేస్తే నా కెరియర్ ఏమి ముందుకెళ్ళదేమో అనిపిస్తుంది సార్, నేను ఖచ్చితంగా మీతో వర్క్ చేస్తాను, ఇది ఒక్క రోల్ ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. అలా ఎవరికైనా చెప్పారా? చాలా మందికి చెప్పాను. ఇక్కడ కూడా నేను ఒక ప్లే అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఒక యాక్ట్రెస్ వచ్చి స్టోరీ విన్నది, తర్వాత తను అడిగినప్పుడల్లా కాఫీకో వెళ్ళి కలుద్దాం డిస్కస్ అంటే తను కలవడానికి యూటిలైజ్ చేసేది స్టోరీ అనే పర్స్పెక్టివ్. తనకి మౌల్డ్ అయ్యేది ఓకే స్టోరీ కదా అని చెప్పేసి. వీళ్ళ బ్రెయిన్లో ఏముందో ఇద్దరికి తెలుసు, బట్ వాట్ ఈస్ దట్ పాయింట్ అనేది ఇక్కడ క్రష్ అయ్యేది యాక్టర్స్. ఇక్కడ ఇదో పాయింట్ యాక్చువల్లీ. అంతెందుకు ఫిలిం నగర్ లో కానీ జూబ్లీస్ లో కాఫీ షాప్స్ అన్ని ఇలా స్టోరీ సిట్టింగ్స్. అవునా, నువ్వు స్టోరీ చెప్తున్నావు చెప్పుకో, మళ్ళీ నువ్వు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన అవసరం ఏంది? యాక్షన్ కి కట్టుకు మధ్య నీకు యాక్టర్ అవసరము. అన్నిసార్లు కలవకపోతే నువ్వు కలవనందుకు అమ్మాయి మంచిది కదరా, దట్స్ యు ఆర్ మేకింగ్ బ్యాడ్ ఆఫ్ హర్. వేరే వాళ్ళు తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా వీడి మాట ద్వారా ఆ అమ్మాయిని జడ్జ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయిని కార్నర్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ విత్ అ గర్ల్, విత్ అ బాయ్ ఆల్సో. ఇది స్పెసిఫై చేయలేదనుకో ఇది అందరూ యూటిలైజ్ చేస్తూనే ఉంటారు. స్పెసిఫై చేసాం అనుకో అబ్జర్వ్ చేస్తున్నారు, ఇది మనం యూటిలైజ్ చేయకూడదు, హానెస్ట్ గా వర్క్ చేసుకుందాము, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉందామా అనేది వెళ్తుంది. సో ఇట్లాగే ఒకడు 2 సార్లు కలిసాడు, ఫోన్ చేసాడు, అయిపోయింది కాఫీ బిల్, ఐ డోంట్ హ్యావ్ ఎ పెన్నీ ఇన్ మై పాకెట్స్, సో మీరు కట్టేయండి, మీకు మంచి రోల్ అండి, మీరు చాలా పైకి వెళ్తారండి, మీరు సూపర్ స్టార్ అవుతారండి అని చెప్పాడు. అరే చిన్న ఆపర్చునిటీ లేదు, ఎక్కడ కనపడలేదు, నన్ను సూపర్ స్టార్ ఏం చేస్తావు నువ్వు, ఓ పక్కన డౌట్, ఇంకొకటి ఇది అయిపోయేసరికి ఈ బిల్ నాతో కట్టిస్తాడు, ఇంకో డౌట్, ఇక్కడ నుంచి వెళ్ళాడు. అంటే దీస్ ఆర్ మెనీ థింగ్స్. వాడు ఆపర్చునిటీ ఇద్దామని వచ్చాడా లేకపోతే బిల్లు కట్టి నన్ను వాడుకుని ఆపర్చునిటీ తీసుకుందామని వచ్చాడా? దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఇవన్నీ స్మాల్ థింగ్సే, కానీ ఆ రోజు అందరూ ఒకలాగా ఆలోచించారు కదా. హౌ హీ గెట్స్ క్రష్డ్, హౌ షీ గెట్స్ క్రష్డ్. అండ్ కొంతమంది మనీ కూడా అడుగుతూ ఉంటారు, అబ్బాయిలు అయితే మనీ రూపంలో, అమ్మాయిలు అయితే
dates. These are the two sectors. We are getting abused actors. దీంతో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మా సెకండ్ రౌండ్ ఏంటంటే ఎవర్రా మీరంతా ఒక మీమ్ చెప్తారు మా స్టూడెంట్స్. ఆ మీమ్ మీ లైఫ్ లో ఎప్పుడు కనెక్ట్ అయింది, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేది మాకు చెప్పాలి. ఓకే. సో ఫస్ట్ మీమ్. హాయ్ అన్న, హాయ్ అక్క, దిస్ ఇస్ ప్రేమ్. Hi bro. తాగుదాం బర్ర తాగుదాం అని ఏ సిచ్యువేషన్ అనిపిస్తుంది అన్న మీకు? నేను ఒక ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాము. అప్పుడు అదేదో చాలా పెద్ద విషయం అని అనిపించింది. ఆ రోజు ఐ జస్ట్ హ్యాడ్ అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఐ డ్రింక్ బట్ ఐఎమ్ సోషల్ డ్రింకర్. ఓకే. ఆ ఒక్కరోజు మాత్రం తాగుదాం బరాబర్ తాగుదాం అని చెప్పేసి ఒక్కసారి అనిపించింది. మరి మీకు? నాకు నేను ఇరానీ చాయ్ లవర్. ఓకే. నేను బరాబర్ ఇరానీ చాయ్ తాగుదాం, బిర్యానీ తిన్నాక ఇరానీ చాయ్ తాగుదాం. ఓన్లీ చాయ్ అయినా లేకపోతే ఇంకేమి ఇలాంటివి ఏమి ఉండవు? ఇంకేమన్నా నీకున్నా చెప్పు. ఓకే. నెక్స్ట్ మీమ్. హాయ్ అన్న, హాయ్ దివి గారు, ఐఎమ్ అభి. హాయ్ బ్రో. ఇంత పెద్ద మాట అన్నారు సార్, ఈ మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? సేమ్ ఒక గ్రేట్ స్టోరీ ఎవరైనా ఫ్రెండ్ చెప్పాడు అనుకో, ఈ జస్ట్ డోంట్ లైక్ హిమ్. సో ఆడికి నచ్చలేదని చెప్పడానికి అంటే నన్ను వాడికి దూరం చేయాలి. సో అదే నన్ను మ్యానిపులేట్ చేసేది. ఎంత పెద్ద మాట అన్నాడు సార్, వాడు చెప్పిన స్టోరీ ఏండో అది బాగుందని నాకు నచ్చిందని నాకు తెలుసు, కానీ అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో వాడు ఏరే అన్న మాటని ఇంత పెద్ద మాట అన్నాడు సార్ మిమ్మల్ని అని చెప్పి డిస్కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాడు. ఓకే. దట్స్ వాట్ ఐ డిడ్ంట్ లైక్ ఇట్. నెక్స్ట్ మీమ్. హాయ్ మేడం. హాయ్ సార్, మై నేమ్ ఇస్ సురేష్. హాయ్ సురేష్. హాయ్ సురేష్. ఉచిత సలహాలు ఇవ్వకండి అని మీకు ఏ సందర్భంలో అనిపించింది? చాలా సార్లు అనిపించింది. ఎందుకంటే మేము ఏదో హార్డ్ వర్క్ చేసి ఓ పని చేసుకుంటూ ఉంటాము, ఆడికి అసలు సంబంధం ఉండదు. వస్తాడు, ఆ క్షణంలో మొత్తం అంతా నేర్చేసుకుని మాకు వచ్చి చెప్తా ఉంటాడు. అప్పుడు చెప్పలేము, ఆహా ఓకే నైస్ వీ కెన్ డూ దాట్ అని వదిలేసి వెళ్ళిపోతాం. మరి నీకెప్పుడు అనిపించింది ఇవి? నువ్వు సన్నగా అవుతే బాగుంటుంది, నీ జుట్టు పొడుగైతే బాగుంటుంది, నువ్వు కత్తిరించుకుంటే బాగుంటుంది, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ రైట్. మనం ఎలా ఉంటే మనం అలా బాగున్నాం కాబట్టే మనం ఇక్కడ ఉన్నాము. లేకపోతే మనల్ని ఎవరైనా లైక్ పేరెంట్స్ కి నచ్చుతున్నాం, లేకపోతే మన ఫ్రెండ్స్ కి నచ్చుతున్నాము. కొన్ని మనం ఇన్ని ఏళ్ల నుంచి ఒకలాగా పెరిగి ఒకలా ఉండి ఇది మార్చుకోండి అది మార్చుకోండి అని చాలా మంది చెప్తే. ఓకే. నెక్స్ట్ మీమ్. హాయ్ అన్న, హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. హాయ్. ఏమో తగ్గేదేలే అని ఏ సిచ్యువేషన్ అనిపించింది అన్న మీకు? ఏదైనా ఓడిపోతూ ఉంటాం కదా, ఓడిపోతున్నప్పుడు మనకు నచ్చిన దాంట్లోనే వెళ్ళాలి. మళ్ళీ ఆ స్ట్రీమ్ వదిలేసి వేరే స్ట్రీమ్కి వెళ్ళలేము. సో సెల్ఫ్ అప్రిషియేషన్కి ఎస్ తగ్గేదే లేదు, మళ్ళీ ముందుకెళ్దాం. దట్స్ వాట్ అంటే ఇట్స్ సెల్ఫ్ మేనిఫెస్టేషన్. ఇది నేను పుష్ప 2 చేస్తున్నా కదా, తగ్గేదేలే అనే డైలాగ్ బాగా ఫేమస్ కదా. నేను బన్నీని చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తూ ఉంటది. అంటే ఎన్నిసార్లు వాడాం ఇలాగా తగ్గేదే లేదని. సో ఐ రియలీ బన్నీ గారిని చూసినప్పుడు ఐ గెట్ దట్ ఫీలింగ్ మైండ్. ఆయన దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి చెప్పారా ఇలా తగ్గేదే అని? అది ఆయన డైలాగ్ కదా. నాకు యాక్చువల్లీ ఆ డైలాగ్ చెప్పిన ప్రతిసారి సుకుమార్ గారే గుర్తొస్తారు. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ లెక్చరర్ సుకుమార్ గారు. సో వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇలా చెప్తారు ఇలా చెప్తారా అని చెప్పి, సో ఆ డైలాగ్ చెప్పిన ప్రతిసారి నాకు ఆయన చేసినట్టు గుర్తొస్తూ ఉంటుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. దీంతో మా సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ద లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జింగ్ అమేజింగ్. దీంట్లో ఏంటంటే మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, దిస్ ఆర్ దట్. సో మీరు చెప్పే ఆన్సర్ ని వాళ్ళు ముందే గెస్ట్ చేసి మా స్టూడెంట్స్ ఒక బోర్డు మీద రాస్తారు. సో ఎవరైతే రైట్ గా గెస్ట్ చేస్తారో వాళ్ళు ఫైనల్ విన్నర్ అవుతారు, వాళ్ళకి మీతో సెల్ఫీ ఉంటుంది. ఎవరైతే రాంగ్ గా గెస్ట్ చేస్తారో వాళ్ళు బోర్డ్స్ ఇచ్చేయాలి, అంతే. ఓకే. ఫస్ట్ ఏంటంటే దివికి క్వశ్చన్, ఫ్రీ లంచ్ ఆర్ పెయిడ్ జిమ్? మీరు ఆన్సర్ చేయకండి, వాళ్ళు రాస్తారు. ఓకే, రివీల్. దివి నువ్వు చెప్పు, ఫ్రీ లంచ్ ఇష్టమా పెయిడ్ జిమ్? ఫ్రీ లంచ్ ఇష్టం. ఫ్రీ లంచ్ అంట. సరే పెయిడ్ జిమ్ వాళ్ళు బోర్డులు ఇచ్చేయండి. ఫ్రీ లంచ్ అన్నావు కదా, ఎప్పుడైనా అంటే నీకు ఫుడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నా చికెన్ 65 చాలా ఇష్టం. వంట చేస్తావా దివి నువ్వు? నేను బాగా చేస్తా వంట. ఏ కూర బాగా చేస్తావు? ఏ వంట బాగా చేస్తావు? నాన్ వెజ్ బాగా చేస్తాను, ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేస్తాను. సో అన్ని బాగా చేస్తా. నాకు కూడా నేనంటే చేసింది ఇష్టం. అవునా? మీకు వంట వచ్చా?
రాదు, అంత ఫుడీ కాదు. తినవచ్చు. ఫుడీ కాదు, తింటాను కానీ దాని గురించి అంత డిస్కస్ చేయను. యాక్చువల్లీ అది ఇడియాటిక్ గా అనిపిస్తుంది. డిస్కసింగ్ ఐడియాస్ బాగా అనిపిస్తుంది నాకు. డన్. నెక్స్ట్, భరత్ గారికి సైలెంట్ ఇష్టమా లేకపోతే స్లాప్ ఇష్టమా? ఓకే, రివీల్. మీకు సైలెంట్ గా ఉండడం ఇష్టం? ఎస్, ఆఫ్ కోర్స్. స్లాప్ బోర్డు ఇచ్చే. మీకు ఎవరిని కొట్టేంత కోపం రాలేదా? రాలేదు. నార్మల్ గా ఫుల్ నేను టాలరేట్ చేస్తాను. మీకు షార్ట్ టెంపర్ ఉందనుకుంటా. ఉంది కానీ టాలరేట్ చేస్తాను. దివితో కూడా చాలా సార్లు అయింది, కానీ అంటే కొట్లాట కాదు, కొన్ని చిన్న చిన్న స్పాట్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ దివి ప్లీజ్ డోంట్ మైండ్ అని చెప్పి చాలా సార్లు ఉన్నాయి. యాక్చువల్లీ ఐ రియలైజ్, ఎందుకంటే ఆ టైంలో అలా అవుతుంది. బట్ ఐ వాంట్ హ్యూమన్ బీయింగ్స్, అంటే పర్సన్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ సిచ్యువేషన్స్. భరత్ తో ఏం గొడవ పడ్డారు? ఎందుకు గొడవ అయింది అసలు లొకేషన్ లో? మన ఇద్దరం ఒకసారి కొండపైన అది ఏదో సీరియస్ కాన్వర్సేషన్ చేయాలన్నమాట. ఫోన్ పారేసే సీన్ ఉంది కదా, ఫోన్ పారేసే సీన్. నువ్వు ఎక్కువ చేస్తే రాయిచ్చు కొడతాను ఒకసారి. ఎందుకు? సెట్ అవ్వదు, సెట్ అవ్వదు, మైండ్ సెట్ అవ్వలేదు. సెట్ అవ్వదు. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది కానీ ఇంటెలెక్చువల్ రెస్పెక్ట్ లేదు. అలా కాదు, హీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. చాలా ట్రై చేసి హీ పుట్స్ ఆల్ హిస్ ఎఫర్ట్ అండ్ ఆల్. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఇచ్చిన నాకు షార్ట్ టెంపుతాను, నాకు చాలా వెంటనే వచ్చేస్తూ ఉంటుంది కోపం. ఎక్కువ మాట్లాడి ఎక్కువ వినేస్తూ నేను ఎక్కువ వినలేను. ఐ కాంట్ టేక్, నేను ఐ టోల్డ్ యు నో, సో ఐ కాంట్ టేక్ లాట్ ఆఫ్ థింగ్స్. I totally get it, Divya. Sorry, Divi. Next, tattoos or jewelry? ఏది ఇష్టం దివికి? ఓకే, రివీల్. జ్యువెలరీ అంటేనే ఇష్టం నాకు. నీకు అసలు ఏ టాటూ లేదా? టాటూ ఉంది. మరి టాటూ ఎందుకు నచ్చదు? ఒక్కటే వేసుకున్నందుకే ఫీల్ అవుతున్నాను. ఏం వేసుకున్నారు? టాటూ ఉంది, అదే హోప్ అని. ఇక్కడ ఒక టాటూ ఉంటుంది. ఇట్స్ అ హోప్, ఇట్స్ ఫెదర్ అండ్ బర్డ్స్ అన్నమాట. మరి ఎందుకు ఫీల్ అవుతున్నారు వేసుకున్నారు? ఇది మళ్ళీ మార్చుకోలేం కదా. టాటూ అంటే ఇట్స్ అ పర్మనెంట్ థింగ్. యా. సో టాటూ వేసుకున్నప్పుడు దాని తర్వాత నేను చాలా రోల్స్ చేస్తున్నా కదా. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నా, దానికి ఇక్కడ అంతా టాటూస్ ఉంటాయి అన్నమాట. సో అది వేసుకున్నప్పుడు టెంపరీ టాటూస్ ఉంటాయా, మనకి తెలియక నేను ఇంత పెద్ద తప్పు చేశాను, నాకు టెంపరీగా టాటూస్ వేసుకుంటే బెటర్ అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. నాకు తెలిసి చాలా మంది టాటూస్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు, ఎందుకు టాటూ వేసుకున్నాను అబ్బా అని. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది మరి అప్పుడు? ఆ టైంలో మనం ఒక హైలో ఉంటాము, ఒక మూడ్ లో ఉంటాము. నాకు కావాల్సిందే, నాకు టాటూ కావాల్సిందే, నేను టాటూ వేయించుకుంటాను. ఏజ్ లో వేయించుకున్నారు ఆ టాటూ? నేను లైక్ ఏజ్ అని కాదు, నేను మోడలింగ్ ఇవన్నీ చేస్తున్నప్పుడే వేయించుకున్నాను, వెరీ ఇనిషియల్ డేస్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఆర్ ట్విట్టర్? భరత్ గారికి ఏం ఇష్టం, ఇన్స్టాగ్రామ్ ఆర్ ట్విట్టర్? x.com, x ఇష్టం. సో ఫైనల్ గా మాకు ఈ రౌండ్ లో విన్నర్ దొరికేశాడు. ప్లీజ్ కమ్. సో మీకు ఎలా అనిపించింది మా దావత్ కి రావడం? దావత్ లా ఉంది నాకు, చాలా నిండిపోయింది, కడుపు నిండిపోయింది, ఫుల్ గా ఉంది. ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. వీడియోస్ నేను చాలా చూస్తూ ఉంటాను. నీ యాక్సెంట్ ఇష్టం బేసికల్లీ. అడిగే క్వశ్చన్స్ చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఇట్స్ రియలీ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అవును, ఇట్ ఈస్ వెరీ ట్రెండింగ్. ఐ రియలీ లైక్ ద షో. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. యాక్చువల్లీ నిన్నే చూస్తూ ఉంటాను, అంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా భలే మాట్లాడుతుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ లంబసింగి నిజంగానే జెన్యూన్ గా హిట్ అవ్వాలి అండ్ మీకు తర్వాత ఇంకా మంచి మంచి మూవీస్ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మా దివి పెద్ద హీరోయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఇన్వైటింగ్ టు ద షో. చాలా బాగా ఎంజాయ్ చేసాం. వెరీ నైస్.